ఏం లేదు బామ్మర్ది. గతంలో నేను నీకు అక్షరాల 2 లక్షల రూపాయలు అప్పిచ్చాను. ఇప్పుడేమో నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది. నిన్ను అడుగుదాం అనుకుంటే నువ్వేమో గతం మర్చిపోయావు. ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాను. నాన్న మామూలుడు కాదమ్మా, నాన్నలో మాయలోడు కూడా ఉన్నాడు. ఏదో కొంప ముంచేలాగే ఉన్నాడు. నువ్వేం అనుకోకపోతే నా 2 లక్షలు నాకిస్తావేంటి? ఈ విషయం అడగడానికి ఎందుకు ఇబ్బంది పడతావు బావా? నువ్వు ఖచ్చితంగా ఇచ్చే ఉంటావు, లేదంటే అబద్ధం చెప్పవు కదా. అవును బామ్మర్ది. ఇప్పుడే చెక్ రాసిస్తాను. క్యాష్ లేదా? లేదు బావా, చెక్కే. సరే, ఏదైతే ఏముంది, డబ్బులేగా, తొందరగా రాసిచ్చేయి. ఇదేంటి చెరో రకంగా పెట్టారు? తీసుకో బావా. ఈ 2 లక్షలు డ్రా చేసుకుని ముందు గోవా బీచ్కి వెళ్ళిపోవాలి. వేర్లలో స్నానం చేయాలి. బావా, చెక్కును ఒకసారి చెక్ చేసుకో. నువ్వు రాసిచ్చాక తిరిగే ఉంటుంది బామ్మర్ది. ఏంటి బామ్మర్ది ఇది? ఏమైంది? ఏం లేదు అత్తయ్య గారు. నువ్వేదో ఘనకార్యం చేసినట్టు అనిపిస్తోంది. ఏం చేసావో చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదా. అన్నయ్య, ఎందుకు కంగారు పడుతున్నావు? అంటే అది ఏమైంటుందమ్మా? చెక్కుని సైలెంట్గా జేబులో పెట్టుకోకుండా ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నాడు? ఏం జరిగిందో మీరైనా చెప్పండి శ్రీకర్ గారు. ఏం లేదు నిహారిక, నేను గతంలో బావకి 2 లక్షలు అప్పున్నానంట. ఇప్పుడు అవసరం ఉందని అడిగాడు, చెక్ రాసిచ్చాను. నువ్వు పెద్దిరాజుకి అప్పా? అంటే అది మావయ్య చెక్ ఇచ్చేశాడు కదా, ఇంకేంటి ప్రాబ్లం? నాకు తెలిసి చెక్లో ఏదో తేడా ఉన్నట్టుంది. ఏది, నన్ను ఒకసారి చూడండి. ఇదేంటి, సిగ్నేచర్ చేసే చోట కాంటాక్ట్ అవని అనుంది? అదే కదా నా ప్రాబ్లం. ఎదక నన్ను చూడ్ని. ఇదేంటి శ్రీకర్ గారు, కాంటాక్ట్ అవని అని రాశారు? ఇది ఎలా చెల్లుతుంది? ఎందుకలా రాశారు? అలా చేయమని నేనే చెప్పాను. ఎందుకలా చెప్పావు? శ్రీకర్ గారు గతం మర్చిపోయారు కాబట్టి శ్రీకర్ గారిని ఎవరైనా మోసం చేసే అవకాశం ఉందని నాకు అనుమానం కలిగింది. కంపెనీ అమౌంట్ అయినా పర్సనల్ అమౌంట్ అయినా శ్రీకర్ గారు తొందరపడి సంతకం చేస్తే లాస్ అయ్యే ప్రమాదం ఉంది, మాట పడే అవకాశం ఉంది. అందుకే నాకు చెప్పకుండా సిగ్నేచర్ చేయకండి అని చెప్పాను. అప్పట్నుంచి అవని చెప్పినట్టే చేస్తున్నాను నాన్న. మరి ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చు కదా బామ్మర్ది. బుద్ధుందా నీకు? శ్రీకర్కి నువ్వు అప్పివ్వడం ఏంటి? ఎవరైనా నమ్ముతారా? ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగాలి కదా. ఇవేం పనులు? నువ్వు వేదవతి గారింటికి ఏకైక ఇలరికప్పు అల్లుడువన్నయ్యా, ఇలాంటి పని చేశావేంటి? మీరైనా చెప్పాలి కదా వసంత గారు. 2 నిమిషాల్లో డబ్బు సంపాదిస్తానని మా దగ్గరంటే ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఇలా చేస్తాడనుకోలేదు.
ఇంకోసారి ఇలాంటి తెలివితేటలు చూపించకండి పెద్దిరాజ్ గారు. సిగ్గు లేకుండా ఎందుకు నవ్వుతున్నారు నాన్న? పోయిన పరువు చాలదా? మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను కూడా బామ్మర్దిని టెస్ట్ చేయడానికే ఇలా చేశాను. బామ్మర్ది కరెక్ట్ గానే ఉన్నాడు. అవని, నీ ట్రైనింగ్ లో బామ్మర్ది సూపర్ గా ఉన్నాడు. ఎదవ కవరింగ్ ఒకటి. నువ్వు విమానం నేర్పించినా, రైలు నేర్పించినా, పడవ నేర్పించినా నేర్చుకుంటాడవని. అవి నడపడం అవనికి రావాలి కదా నాన్న. నువ్వు చాలే నా పరువు తీయడానికి. మీరు చెప్పిందంతా కవరింగ్లా ఉంది. నాకు నమ్మాలి అని అనిపించడం లేదు. పెద్దిరాజ్ అన్నయ్య అబద్ధాలు చెప్పడు. మ్మ్. అవని ఏం చెప్పినా నమ్మేస్తారా శ్రీకర్ గారు? ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో అవని మాట వింటాను. ఇంటికి సంబంధించిన విషయాల్లో అమ్మ మాట వింటాను. మరి నిహారిక మాట ఎప్పుడు వింటావు బామ్మర్ది? పెళ్లి తర్వాత వింటాను. బావా, ఆఫీస్కి బయలుదేరదామా? సరే అవని. బాయ్ బామ్మర్ది. పెద్దిరాజు, ఆ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు. ఆ. చెప్పు నిహా. ఏం చేస్తున్నా? అవనిని చూసుకుంటూ గడుపుతున్నాను. అబ్బా, ఫోన్లో దాని ఫోటోలు చూసుకుంటూ గడుపుతూ ఉంటే అవని వచ్చి నీ ఒళ్ళు వాలిపోదు. ఏం చేయమంటావు? నేను అక్కడికి వస్తుంటే నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. అక్కడ వాస్తు బాలేదో, లేదంటే నేనే దుర్ముహూర్తాల్లో వస్తున్నాను. అవని గురించి మాట్లాడదామని చేశాను. అవని గురించి నువ్వు గంటలు చెప్పినా కూడా నేను వింటాను. చెప్పు. అవని శ్రీకర్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. నేను ఆపాలని చాలా ట్రై చేశాను. నా వల్ల కుదరలేదు. నువ్వు పంచే. చెప్పు. వెంటనే ఆఫీస్కి బయలుదేరు. ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళాననుకో, నేనక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేను. అవని ఆఫీస్ వర్క్ మీద వెళ్తుంది కాబట్టి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయగలుగుతుంది. అవని నీకు కాబోయే భార్య కాబట్టి అవని నువ్వు బయటికి తీసుకుపోయి ఎంతసేపైనా షికార్లు చేయొచ్చు. ఆ ఇద్దరు ఎక్కువసేపు కలవకుండా ఉండడం మన ఇద్దరికీ మంచిది. లేదంటే మనసులు మారిపోతాయి, మన పెళ్లిళ్ళు గండంలో పడతాయి. విషయం చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటాను. నాకు వదిలే. బాయ్. శ్రీకర్ని నీ దగ్గర పెట్టుకొని నాకు మనశ్శాంతి లేకుండా చేద్దామనుకుంటున్నావు కదా? నీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి నేను బాణాన్ని వదిలాను. ఏం కొంపలు మునిగిపోయాయని అంత కంగారుగా వెళ్తున్నావు? కొన్ని విషయాలకు నిదానమే ప్రధానం, కొన్ని విషయాలకు వేగం ప్రధానం. ఏంటో ఆ విషయం? విషయం వివరంగా చెప్పేంత సమయం లేదు. షార్ట్ కట్లో చెప్తాను, వినండి. నేను అవనిని కలవడానికి శ్రీకర్ ఆఫీస్కి వెళ్తున్నాను. వెర్రి మొహాలేసుకొని చూడకండి. వెంటనే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఏంటా లుక్సు? చెప్పండి. ఆల్ ది బెస్ట్ చెప్పమంటావు? అక్కడ ఏమైనా తేడా జరిగిందంటే మేము ఆల్ ది బెస్ట్ చెప్పటం వల్లే అలా జరిగిందని తిరిగొచ్చి మా మీదే ప్రతాపం చూపిస్తావు. ఈసారి అలా అనంలే. ఈ మాట కూడా చాలాసార్లు చెప్పావు. తిరిగి వచ్చేసరికి మర్చిపోయి మా మీద మధ్యలో దరువు మొదలు పెడతావు. రేయ్, నీకొద్దండం రా బాబు, మా వల్ల కాదు. ఏమండి, పదండి. అక్క, బా
తిట్లే నాకు ఆశీర్వాదాలు. బాయ్. ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది వర్క్ ఆర్డర్, ఇది డెలివరీ అయిన ప్రోడక్ట్. ముందు నువ్వు ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయి బావా. సరే. అవని శ్రీకర్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరింది. పెళ్ళైన జంటల కోసం పూజలను చేయబోతున్నారు. చాలా మంచి రోజు. పూజలో 1,00,000 తాళ్లుంటాయి. ఆ తాళ్లు కాశీ నుంచి తెప్పించినవి. భార్యలు తమ భర్త చేతికి కడితే భర్త ఆయుష్కి మంచిది. మీరు సమయం చూసుకొని ముందుగా వచ్చినా పర్వాలేదు, ఆ సమయానికి వచ్చినా పర్వాలేదు, మీ వెసులుబాటు చూసుకోండి. 4 గంటలకైతే ఖచ్చితంగా రావాలి. బావకి ఇంకోసారి ఆపద రాకుండా ఉండాలంటే స్వామీజీ గారు చెప్పినట్టు గుడికి తీసుకువెళ్ళి పూజలో కూర్చోపెట్టి దేవుని తాడు కట్టించాలి. బావకి ఏమని చెప్పి బయటికి తీసుకెళ్ళాలి? నువ్వు నాకు కాబోయే భార్యవే. శ్రీకర్ చుట్టూ బెల్లం ముక్క చుట్టూ చీమ తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటే ఎలా అవని? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు బావా. దేవుని తాడు కట్టించకపోతే బావ నాకు దక్కకుండా పోయే గండాలు ఎదురవుతాయి. ఎలాగైనా సరే తీసుకుని వెళ్ళాలి. బావా, ఏంటవని? రోజు ఆఫీసు, ఇల్లు, ఇల్లు, ఆఫీస్, బోర్ కొడుతుంది. సరదాగా సాయంత్రం ఇద్దరం అలా బయటికి వెళ్దామా? నీకు కూడా రిలీఫ్గా ఉంటుంది. ఏం అవసరం లేదు. నీకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కదా, కొంచెం స్ట్రెయిన్ తగ్గుతుంది. నా మాట విను. నువ్వన్నది నిజమే, వెళ్దాంలే. సాయంత్రం కదా, ఇంకా టైం ఉంది. 4 గంటల కంటే కొంచెం ముందే బయలుదేరతాం. ఈలోగా నీ వర్క్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసే. నేను బయటుంటాను. సరే. బావ ఒప్పుకున్నాడు. ఎలాంటి అడ్డంకులు లేకుండా బావని గుడికి తీసుకెళ్లి నా చేత్తో దేవుడి తాడు కట్టాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. అవని, కాబోయే భర్తని చూడగానే ఎవరికైనా పెదవుల మీద చిరునవ్వు వస్తుంది. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికెందుకు వచ్చాడా అన్నట్టు షాకే చూస్తున్నావు. ఎందుకొచ్చారు? నా లైఫ్కి ఎంతో విలువైన కోహినూరు వజ్రం ఇక్కడుంది కదా, అందుకే వచ్చాను. నీకోసమే వచ్చానవని. కారణం? కాబోయే భార్యని చూడ్డానికి, కలవడానికి, మాట్లాడడానికి కూడా కారణం కావాలా? నాకు కారణం కావాలి. అలాగే మీరు నా దగ్గరికి రావడానికి మీకు నా అనుమతి కావాలి. అనుమతి కావాలా? నాకా? కాబోయే భార్యకి, కట్టుకున్న భార్యకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందుకే అనుమతి కావాలి. సరే, ఇప్పుడు అనుమతి అడుగుతున్నాను. సరదాగా బయటికి వెళ్దాం పద.
పదవని. ఆ రోజు ఇద్దరం కార్లో పల్లెటూరుకెళ్ళి షికార్ చేశాం కదా, అలా వెళ్ళదు. నేను రాను. ఏ? నాకు వర్క్ ఉంది. ఇక్కడ వర్క్ చేస్తుంది శ్రీకర్ బ్రో, నువ్వు కాదు కదా. శ్రీకర్ గారికి ఈ సమయంలో నా అవసరం చాలా ఉంది, అందుకే నేను రాను. మీరు బయటికెళ్ళండి. మొహం మీద తలుపులు వేసేసినట్టు ఇంత నిర్మోహమాటంగా చెప్పేస్తే ఎలా అవని? శ్రీకర్ బ్రో దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. అప్పుడు నీకు ఓకే కదా? బ్రో బ్రో హాయ్ బ్రో. హాయ్. హే, వాట్ ఎ సర్ప్రైజ్. కూర్చో. నో థ్యాంక్స్ బ్రో, స్మాల్ ఫేవర్. అడుగు. నా కాబోయే భార్యని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. అందుకు నా పర్మిషన్ ఎందుకు? ఇక్కడేదో వర్క్ ఉందని అవని అంటుంది. కొంచెం అలవాటైంది, నేను చూసుకుంటాను లేవని, మీరు వెళ్ళండి. ఆహా, అది కాదు బావా. ఇందాక నువ్వే అన్నావు కదా బోర్ కొడుతుంది, సాయంత్రం సరదాగా బయటికి వెళ్దామని. ఓ అలా అందా? అలాంటప్పుడు ఆ అవకాశం ఏదో నాకివ్వచ్చు కదా. ఆ అవకాశం నీకివ్వడమే ధర్మం. శ్రీకర్ బ్రో పర్ఫెక్ట్ గా చెప్పాడవని. పెళ్లికి ముందు ఇలా తిరిగితే జనం ఏమనుకుంటారో కాస్త ఆలోచించు బావా. త్వరలో పెళ్లి చేసుకోబోయే వారి గురించి ఎవరు ఏమనుకుంటే మీకెందుకు? రేపు మా పెళ్లి జరగలేదనుకో, ఇదంతో తిరిగినందుకు నా భవిష్యత్ ఏంటి? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మీ ఇద్దరికీ పెళ్లి 100% జరుగుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చుకో బ్రో. ఏమన్నా చెప్పావా? అల్టిమేట్ అనుకో. పైనున్న దేవతలందరూ దీవించినట్టు అనిపించింది నీ మాట. థ్యాంక్స్ అలాట్. బయలుదేరండి బయలుదేరండి. తప్పేమీ లేదవని. గో గో గో, వెళ్ళు. రా. రావని. వెళ్ళవని. కమ్. వీణ్ణి తప్పించుకుని బావని గుడికి తీసుకెళ్లడం ఎలా? ఇలాంటి గండం ఎదురవుతుందని అనుకోలేదు. ఛ! కూర్చో. ఇవాళ నేను అడిగే ప్రశ్నలకు ఆ దేవుడు నా ముందు ప్రత్యక్షం అవ్వాల్సిందే. ముందు ఈ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడగాలి.
నమస్కారం స్వామి. నమస్కారం. ధర్మ సందేహం స్వామీజీ. అడుగు నాయనా. నాదో బలమైన కోరిక ఉంది. దేవుణ్ణి అడిగితే తీరుస్తాడా? న్యాయమైన కోరికైతే ఖచ్చితంగా తీరుస్తాడు. ఏం లేదు స్వామి, నాకో భార్య ఉంది, దానికో చెల్లుంది. ఆ చెల్లికి ఒక మొగుడున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నిన్ను సర్ప్రైజ్ చేసే చోటుకి. ఒక్క మొగుడే ఉన్నాడు. ఆ మొగుడు ఎవడో అని కొన్ని రోజుల క్రితం వరకు అనుకున్నాను. అయితే సడన్గా సీన్లోకి మరొకడొచ్చాడు. ఇప్పుడు వాళ్లల్లో నా మరదలి మొగుడు ఎవరు అన్నది పెద్ద సమస్య అయిపోయింది.